ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లలకి చిన్నప్పుడు ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది, పెద్దల కంటే పిల్లలకి ఇమ్యూనిటీ ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది అని చాలాసార్లు మనం కొంతమంది పెద్దల ద్వారా, డాక్టర్ల ద్వారా, బయట వారి ద్వారా కూడా వినుండొచ్చు. అది యథార్థమే. ఒక గ్రంథి ప్రత్యేకంగా పిల్లలకు మాత్రమే ఉంటుంది, పెద్దయ్యాక ఆ గ్రంథి ఉండదు. అదే థైమస్ గ్లాండ్. ఆ థైమస్ గ్లాండ్ అనేది స్కూల్ ఆఫ్ ఇమ్యూనిటీ అని దాన్ని పిలుస్తారు. ఇమ్యూనిటీ సంబంధమైన కణజాలం ఏవైతే తెల్ల రక్త కణాలు మరి ఉంటాయో, దేశాన్ని రక్షించే సైన్యం త్రివిధ దళాలు, మన శరీరాన్ని రక్షించే సైన్యం పంచదళాలు. ఈ పంచదళాలకి స్కూల్ థైమస్ గ్లాండ్. అందుకని చిన్నపిల్లల్లోనే చిన్నప్పుడు ఈ ట్రైనింగ్ ఇచ్చేసి, ట్రైనింగ్ పూర్తయ్యాక స్కూల్కి వెళ్ళక్కర్లేదు కదా. మనం కూడా ఒక ఏజ్ వచ్చాక స్కూల్కి వెళ్ళటం ఆపేస్తాం కదా చదువు అయిపోయాక. అట్లాగే తెల్ల రక్త కణాలన్నీ రక్షణ వ్యవస్థ గురించి, వైరస్ బ్యాక్టీరియాలను చంపే విధానం గురించి చదువుకునే స్కూల్ థైమస్ గ్లాండ్. దాని యొక్క విశేషతలు ఏమిటి, దానివల్ల లాభాలు ఏమిటి, పిల్లలకి ఇమ్యూనిటీ 2-3 రెట్లు ఎందుకు ఎక్కువ ఉంటుంది, ఇది మీకు అవగాహన కలిగితే బాగుంటుందని ఈ విషయం గురించి. ఈ థైమస్ గ్లాండ్ అనేది గుండె దగ్గర రొమ్ము భాగం మధ్యలో ఉంటుంది కదా, ఛాతీకి ఈ రొమ్ము కారం మధ్య భాగంలో, గుండె భాగంలో అక్కడ చిన్న గ్లాండ్ అనమాట, థైమస్ గ్లాండ్. ఇప్పుడు చూడండి, ఆ ఏరియా మీకు కనపడుతున్నది కదా, థైమస్ గ్లాండ్ ఏరియా అక్కడ ఉంటుందన్నమాట. ఇది పిల్లలు పుట్టినప్పటి నుంచి మొదట 5 సంవత్సరాల వరకు ఈ స్కూల్ ఆఫ్ ఇమ్యూనిటీ అనే థైమస్ గ్లాండ్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. 5 సంవత్సరాలకి ఇక దాని పని అయిపోతుంది. ఇక రాను రాను ఏజ్ పిల్లలకి పెరిగే కొద్దీ అది కుసించుకుంటూ ఇక థైమస్ గ్లాండ్ 8-10 ఏళ్ళు వచ్చేసరికి అంతరించిపోతుందన్నమాట. ఆ తర్వాత ఉండదు ఇక. ఎందుకంటే బాడీలో ఉండే రక్షకణాలన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చేసింది కదా, ఇక స్కూలే క్లోజ్ అయిపోతుంది ఇక. అందుకని పెద్దలకి గ్లాండ్ ఎందుకు ఉండదంటే ఆ ఏజ్ వరకు పిల్లల్లో ఉండి ఇక అంతరించిపోతుంది. ఈ థైమస్ గ్లాండ్ ఏమి లాభాన్ని కలిగిస్తుంది? మొట్టమొదటిగా తీసుకుంటే మన శరీరములో ఉండే తెల్ల రక్త కణాలు 5 రకాలుగా ఉంటాయి కదా, పంచదళాలు అంటారు. మోనోసైట్స్, ఇసినోఫిల్స్, బ్యాసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్. ఇవి 5 తెల్ల రక్త కణాలు. దేశాన్ని రక్షించే సైన్యం త్రివిధ దళాలైతే మన శరీరాన్ని రక్షించే సైన్యం పంచదళాలు. ఈ పంచదళాల్లో ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో పంచదళాలు, ఇవన్నీ ఈ థైమస్ గ్లాండ్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ పుచ్చుకుంటాయి. మనకు కూడా పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్, డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్స్, మిలిటరీ వారికి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ ఉంటాయి కదా, అలా డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ థైమస్ గ్లాండ్ అనమాట, ఒక స్కూల్ లాంటిది. ఈ థైమస్ గ్లాండ్ ఇచ్చే ట్రైనింగ్లో ఏది పరాయిది, ఏది మనది, ఏది హాని కలిగించేది, దేన్ని వదిలేయాలి, దేన్ని మీరు చంపాలి, ఈ కనిపెట్టే విజ్ఞానాన్ని ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. అంటే బయట నుంచి బ్యాక్టీరియా వెళ్ళినా, వైరస్ వెళ్ళినా, ఫంగస్ క్రిమి వెళ్ళినా, ఇలాంటి హాని కలిగించే ఏమన్నా వెళ్ళినాయి అనుకోండి, ఇది పరాయిది, దీన్ని ఇట్లా మీరు కనిపెట్టాలి అని ఇట్లా ట్రైనింగ్ ఇస్తుంది. మన శరీర అవయవాలు, మన కణజాలం అంతా ఉంటాయి కదా, మన రక్తంలో అనేక తిరుగుతుంటాయి కదా, వీటన్నిటిని ఇట్లా వదిలేయాలి. ఇక రెండవ తీసుకుంటే ఈ తెల్ల రక్త కణాల్లో మరి 5 రకాలు చెప్పాను కదా, అన్నీ ఒకే పని చేయవు, డివైడ్ చేసుకుంటాయి. ఇప్పుడు మన త్రివిధ దళాల సైన్యం చూడండి, డివైడ్ చేసుకున్నారు కదా. గాలిలో వచ్చే వాళ్ళ నుంచి రక్షణ కలిగించడానికి గాలి ద్వారా వెళ్ళి బాంబులు వేయటానికి ఎయిర్ ఫోర్స్ వారు, నీళ్ళల్లో వెళ్ళే వారికి నేవీ వాళ్ళు, నేల మీద వెళ్ళే వారికి ఆర్మీ, ఇట్లా రకరకాలుగా డివైడ్ చేసి అట్లా 3 రకాలుగా ఎవరికి వాళ్ళకి తగ్గట్టు ట్రైనింగ్ ఉంటుంది కదా. అలాగే మన శరీరంలో కూడా ఈ థైమస్ గ్లాండ్ ఏం చేస్తుందంటే, మోనోసైట్ కణాలు ఉన్నాయనుకోండి, ఇవన్నీ థైమస్ గ్లాండ్కి వెళితే నీ డ్యూటీ ఇది. ఏంటి థైమస్ గ్లాండ్ ట్రైనింగ్ ఇచ్చేది మోనోసైట్ కణాలకి? వైరస్ బ్యాక్టీరియాలని ఎలా కనిపెట్టాలి, అది వైరస్ బ్యాక్టీరియా అని నిర్ధారణ చేసుకున్నాక దాన్ని ఎలా మింగేయాలి, అది ప్రతి దాడి చేస్తే దాన్ని ఏం చేయాలి, అలాగే ఈ వైరస్ బ్యాక్టీరియా కనపడితే మింగేయాలి, కణంలో దూరేస్తే కణాన్ని సైతం నువ్వు తినేయాలి, పక్క కణానికి స్ప్రెడ్ అవ్వకుండా అని ట్రైనింగ్ ఇస్తుంది ఆ మోనోసైట్ కణాలకి. అట్లాగే న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఉంటాయి, బి సెల్స్ ఉంటాయి, టీ సెల్స్ ఉంటాయి, టీ హెల్పర్ సెల్స్, టీ కిల్లర్ సెల్స్. ఇలాంటి వాటన్నిటికీ ఎవరి డ్యూటీ ఏంటి, నీ బాధ్యత ఇది, నువ్వు ఇట్లాంటి వాటినే చెయ్యాలి. ఇందాక మోనోసైట్ కణాలకి వైరస్ బ్యాక్టీరియా కనపడితే మింగేయటం చెప్తుంది. అదే న్యాచురల్ కిల్లర్ సెల్స్కి ఏం ట్రైనింగ్ ఇస్తుంది థైమస్ గ్లాండ్?
వైరస్ బ్యాక్టీరియా కనపడితే నువ్వు పొడిచి చంపేయాలి, కిల్ చేసేయాలి దాన్ని అని చెప్పి మింగేదు, అది చంపేస్తుంది. అట్లాగే టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి. వైరస్ బ్యాక్టీరియా కనపడితే వీటి డ్యూటీ ఏమవుతుంది, గస్తీగాస్తూ కాపలా కాస్తూ పోలీసులు కొంతమంది గస్తీగాస్తుంటారు కదా, పహారా, మిలిటరీ వారు కూడా ఫెన్సింగ్ బోర్డర్ దగ్గర, అలా పహారా కాసే హెల్పర్ సెల్స్. వాటికి ఆ ట్రైనింగ్ ఇచ్చి నువ్వు అనుమానాస్పదంగా ఎవరన్నా కనపడ్డారంటే వైరస్ బ్యాక్టీరియాలు వెంటనే ఎక్కడన్నా కొత్తవి వచ్చినాయి అంటే మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ట్రైనింగ్ ఇస్తుంది. ఆ టీ హెల్పర్ సెల్స్ అలా గస్తీగాస్తూ రక్షణ వ్యవస్థని అలర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అనమాట. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు కదా, అలా అన్నమాట టీ హెల్పర్ సెల్ చేసేది. ఇక బీ సెల్స్ ఏం చేయాలి, వైరస్ బ్యాక్టీరియాలను బంధించి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయటం, సిగ్నల్స్ వచ్చిన తర్వాత వాటికి తగ్గట్టుగా ప్రతిస్పందించి మరోసారి ఇన్ఫెక్షన్ రాకుండా రక్షించడం నేర్పుతుంది. కొన్ని మెమరీ సెల్స్ ఉంటాయి, వైరస్ బ్యాక్టీరియాని ఎలా గుర్తుపెట్టుకోవాలని ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. ఇలాంటిదంతా ట్రైనింగ్ ఈ థైమస్ గ్లాండ్ చిన్నప్పుడే ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన డ్యూటీ ఏంటండి, మంచి కణం క్యాన్సర్ కణంగా మారకుండా, అలా కొద్దిగా అనుమానాస్పదంగా క్యాన్సర్ కణంగా మారుతున్నది అనుకోండి, చెడిపోతున్నది కణం, దాన్ని ఆటోమేటిక్గా తనంతట తాను ఆత్మాహుతి దాడి చేసుకుని చనిపోయేటట్టు డైరెక్షన్ ఇచ్చేటట్టు మరి ట్రైనింగ్ ఇస్తుంది. చనిపోమని డైరెక్షన్ ఇవ్వాలి, రక్షణ వ్యవస్థ వెళ్ళి నువ్వు చనిపో అని చెప్పేసి డైరెక్షన్ ఇస్తే ఆ కణం పక్కదానికి మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా క్యాన్సర్ చనిపోయేటట్టు. ఇలాంటిది మంచి కణాలు క్యాన్సర్ కణాలు ఏవో కూడా విభజించి ట్రైనింగ్. అందుకని క్యాన్సర్ రాకుండా రక్షించడానికి థైమస్ గ్లాండ్ కావాలి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చేస్తుంటాయి, మన రక్షణ వ్యవస్థ మన మీదే దాడి చేసేస్తుంది. అలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా ఉండటానికి ఈ థైమస్ గ్లాండ్ బాగా హెల్ప్ చేస్తుంది. పిల్లలకి బాగా స్ట్రెస్ ఎక్కువ ఉండి యాంగ్జైటీ ఎక్కువ ఉందనుకోండి, ఈ థైమస్ గ్లాండ్ సరిగా పనిచేయదు మళ్ళీ. అందుకని పిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి ఇలాంటివి కూడా కారణాలు అనమాట. అందుకని మీ పిల్లలకి ఇలాంటివి లేకుండా చేసుకుంటూ చిన్నప్పటి నుంచి కొద్దిగా ఆహారపు అలవాట్లు మంచిగా ఉంటే ఇమ్యూనిటీకి సంబంధించిన స్కూల్ ఆఫ్ ట్రైనింగ్ థైమస్ గ్లాండ్ యాక్టివ్గా పనిచేసి మంచి ట్రైనింగ్ ఇస్తే మీ పిల్లల ఇమ్యూనిటీ జీవితకాలం చాలా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.